పొరుగు దేశాలపైకి ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి పాకిస్తాన్ పైశాచిక ఆనందం పొందింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే ఉగ్రవాదం ఆ దేశంపై రివర్స్ అటాక్ చేస్తుంది. అవును, పాకిస్తాన్కు ఇప్పుడు తాలిబన్లు భస్మాసుర హస్తంగా మారారు. ఇన్నాళ్ళు ఉగ్రవాదుల స్థావరాల పేరుతో అఫ్ఘాన్పై బాంబుల వర్షం కురిపించడం పాకిస్తాన్కు అలవాటుగా పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఆ సీన్ రివర్స్ అయింది. పాకిస్తాన్ ఏ డ్రామాను ఆడిందో సరిగ్గా అదే స్క్రిప్ట్ని తాలిబన్లు అమలు చేస్తున్నారు. డ్రోన్లతో సరిహద్దులు దాటి వచ్చి దాడి చేసి మరీ పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తాము పెంచిన తాలిబన్లే ఇప్పుడు ఎదురుదాడులు చేస్తుంటే పాక్ బిత్తరపోతుంది. సరిహద్దు దాటి పాక్లో తాలిబన్లు సృష్టించిన విధ్వంసం ఏంటి? ఐసిస్-కే ఉగ్రవాదుల స్థావరాలపై తాలిబన్లు ఎందుకు దాడులకు దిగారు? ఇరు దేశాల మధ్య మొదలైన దాడులు యుద్ధానికి దారితీస్తాయా? వాచ్ స్టోరీ. తాలిబన్ల దెబ్బకు పాకిస్తాన్ పరువు పోయిందా? ఐసిస్-కే స్థావరాలపై తాలిబన్ల దాడి ఎందుకు? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం తప్పదా? నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న సామెతను తాలిబన్లు అక్షరాలా పాటించారు. పాకిస్తాన్ నేర్పిన విద్యనే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాలకులు కూడా అమలు చేస్తున్నారు. ఉగ్రవాద శిబిరాలంటూ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో రాజధాని కాబుల్పై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగేది. రాత్రికి రాత్రే బాంబుల వర్షం కురిపించింది. సైలెంటుగా ఉండిపోయేది. ఎవరైనా అడిగితే మాత్రం టీటీపీ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్టు పాక్ కథనాలు చెప్పేది. టీటీపీ అంటే తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల పేరుతో అమాయక ప్రజలను ఆఫ్ఘనిస్తాన్ పొట్టన పెట్టుకుందని ఆరోపించేది. అయితే అదే సూత్రాన్ని ఇప్పుడు తాలిబన్లు కూడా పాటిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్పై తాలిబన్లు దాడి చేశారు. ఇస్లామాబాద్ మాదిరిగానే ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడి చేసినట్టు కాబుల్ వెల్లడించింది. అంటే పాకిస్తాన్ చెప్పే సేమ్ డ్రామా స్టోరీని ఇప్పుడు తాలిబన్లు చెబుతున్నాయి. ఇన్నాళ్లు ఉగ్రవాదులను తాము నియంత్రించగలమని పాకిస్తాన్ భ్రమల్లో బతికేసింది. ఉగ్రవాదుల్లో మంచివారని చెడ్డవారని వేరు చేసి చూసేది. అలాగే ఉగ్రవాదులను ఆయుధాలుగా మార్చుకుని వారిని తమ అదుపులో ఉంచుకోవచ్చని భావించింది. అయితే నేడు పాకిస్తాన్ అహంకారానికి తాలిబన్లు ఎదురుదెబ్బ కొడుతున్నారు. పాకిస్తాన్ స్వయంగా పెంచి పోషించిన అదే తాలిబన్లు ఇప్పుడు ఇస్లామాబాద్కు ఎదురు తిరగడాన్ని ఉగ్రవాదం కల్లారా చూస్తుంది. అసలు పాకిస్తాన్పై తాలిబన్లు ఎలా దాడి చేశారు? ఏ ఉగ్రవాద సంస్థను లక్ష్యంగా చేసుకున్నారు? దీనిపై పాకిస్తాన్ స్పందన ఏంటి? తాజాగా పాకిస్తాన్ భూభాగంలోకి ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర గ్రూపు స్థావరాలపై ఆఫ్ఘాన్ తాలిబన్లు బాంబుల వర్షం కురిపించారు. 19న జరిగిన వరుస దాడుల్లో కాబుల్ పాలకులు పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లోని ఇస్లామిక్ స్టేట్ ఖోరాసాన్ ప్రావిన్స్ ఐసిస్-కే స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశారు. తమ సరిహద్దులకు ఆనుకొని ఉన్న 2 రాష్ట్రాల్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆఫ్ఘాన్ వైమానిక దళం దాడులు చేసినట్టు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ దాడులు 18న రాత్రే జరిగినట్టు తాలిబన్లు వెల్లడించారు. నిజానికి ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వ్యూహాత్మక ప్రయోజనాల కోసం తాలిబన్లను పాకిస్తాన్ పెంచి పోషించింది. అయితే ఐసిస్-కే ఉగ్రవాదులు తమ భూభాగంపై దాడులు చేసేలా పాకిస్తాన్ అనుమతిస్తోందని అదే తాలిబన్లు ఆరోపిస్తున్నారు. తాలిబన్ల దాడితో పాకిస్తాన్ తీవ్ర ఇరకాటంలో పడింది. ఈ ఆరోపణలను వెంటనే ఇస్లామాబాద్ తోసిపుచ్చింది. అయితే ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ భీకరమైన దాడులు చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే తాలిబన్ల నుంచి ఈ కౌంటర్ అటాక్ రావడం విశేషం. కొన్ని నెలల్లో పాకిస్తాన్ పదే పదే దాడులు చేస్తున్నా ఆఫ్ఘాన్ తాలిబన్లు మౌనంగా ఉన్నారు. కానీ మొట్టమొదటిసారి పాక్పై ప్రధాన సైనిక దాడికి తాలిబన్లు దిగారు. అయితే ఈ దాడులు అసలు ఎలా జరిగాయి అన్న పూర్తి వివరాలను మాత్రం తాలిబన్లు ఇవ్వలేదు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ వద్ద వైమానిక దాడులు చేయడానికి ఎలాంటి యుద్ధ విమానాలు లేవు. అయితే లండన్కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ అనే సంస్థ గణాంకాల ప్రకారం తాలిబన్ల వద్ద 6 ఫైటర్ జెట్లు, 23 హెలికాప్టర్లు ఉన్నాయి. అలాగే పాకిస్తాన్తో జరుగుతున్న సరిహద్దు పోరులో తాలిబాన్ దళాలు డ్రోన్లకు కూడా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ దాడులపై ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
కొన్ని శత్రు నిఘా వర్గాల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు, వ్యూహ రచనకు, వాటిని అమలు చేయడానికి సరిహద్దుల్లోని ఐసిస్-కే ఉగ్ర స్థావరాలను పాక్ వాడుకుంటున్నట్టు తాలిబన్లు తెలిపారు. గతంలో జరిగిన పలు ఘోరమైన దాడులకు ఈ స్థావరాలే వేదికలుగా నిలిచినట్టు ఆరోపించారు. ముందుగా అనుకున్న లక్ష్యాలను తమ దళాలు విజయవంతంగా ధ్వంసం చేసినట్టు తాలిబాన్ రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఇక్కడ విశేషమేమిటంటే తాలిబాన్ల దాడులను పాకిస్తాన్ తోసిపుచ్చుతోంది. అత్యంత శక్తివంతమైన సైన్యమున్న పాకిస్తాన్లో తాలిబాన్లు దాడులు చేశారంటే ఇస్లామాబాద్ పరువు గంగపాలవడం ఖాయం. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ స్పందించింది. తాలిబాన్ల ప్రకటనను కొట్టిపడేసింది. ఆఫ్ఘాన్ సరిహద్దు దాటి ఒక సాధారణ డ్రోన్ పాక్ గగనతలంలోకి ప్రవేశించినట్టు మాత్రం ఇస్లామాబాద్ అంగీకరించింది. అయితే డ్రోన్ను గుర్తించిన వెంటనే కూల్చేశామని సమాచార శాఖ వెల్లడించింది. కానీ ఇక్కడ ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను నిశితంగా గమనించాల్సి ఉంది. ఈ ఏడాది ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు నిరంతరం దాడులు చేస్తూ వస్తోంది. ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నిజానికి గత వారమే ఆఫ్ఘాన్ ప్రావిన్స్లపై పాక్ వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో 11 మంది పిల్లలతో సహా కనీసం 13 మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డట్టు ఆఫ్ఘాన్ తాలిబాన్లు వెల్లడించారు. మరోవైపు ఆఫ్ఘాన్పై పాకిస్తాన్ దాడులు చేస్తోంది. మరోవైపు తమ దేశంపై దాడులకు తాలిబాన్లు కుట్ర పన్నుతున్నట్టు ఆరోపిస్తోంది. టీటీపీ ఉగ్రవాదులకు కాబూల్ ఆశ్రయమిస్తోందంటూ నిందలు మోపుతోంది. పాకిస్తాన్ ఆరోపణలపై ఆఫ్ఘాన్ తాలిబాన్లు ఏమంటున్నారు? తమపై పాక్ చేస్తున్న ఆరోపణలను తాలిబాన్లు ప్రతిసారి ఖండిస్తున్నారు. ఉగ్రవాదం అనేది పాకిస్తాన్కు సంబంధించిన అంతర్గత సమస్యగా కాబూల్ వాదిస్తోంది. ఇప్పుడు ఐసిస్-కే ఉగ్రవాద సంస్థకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందని తాలిబాన్లు ఆరోపిస్తున్నారు. తమ దేశంపై దాడులకు పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నట్టు విమర్శిస్తున్నారు. అయితే ఇప్పుడు ఐసిస్-కే ఉగ్రవాద స్థావరాలపై తాలిబాన్లు ఎందుకు దాడి చేశారు? ఐసిస్-కే తాలిబాన్ల మధ్య వైరం ఎందుకు? ఈ మొత్తం వ్యవహారాన్ని లోతుగా అర్థమవ్వాలంటే మొదట ఐసిస్-కే గురించి తెలుసుకోవాలి. ఐసిస్-కే అంటే ఇస్లామిక్ స్టేటు ఖొరాసాన్ ప్రావిన్స్. ఈ ఉగ్ర గ్రూపు తాలిబాన్లకు అత్యంత ప్రమాదకరమైన శత్రువుల్లో ఒకటిగా మారింది. నిజానికి తాలిబాన్లు, ఐసిస్-కే గ్రూపులు రెండు ఇస్లామిక్ ఉగ్రవాద ఉద్యమాలు చేశాయి. కొన్నేళ్లుగా ఈ రెండు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా శత్రుత్వం నడుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల పాలనను ఐసిస్-కే అస్సలు అంగీకరించడం లేదు. అంతేకాకుండా తాలిబాన్లు ప్రపంచ జిహాద్ను విస్మరించి ప్రాంతీయ శక్తులతో లూలూచి పడ్డారని ఐసిస్-కే ఆరోపిస్తోంది. మరోవైపు తమ అధికారానికి ఐసిస్-కే నుంచి ప్రత్యక్ష ముప్పు ఉందని తాలిబాన్లు భావిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే తాలిబాన్లు, ఐసిస్-కే పరస్పరం బద్ధ శత్రువులు. ఇతరులపై వారు ఎంత క్రూరంగా దాడులు చేస్తారో ఒకరిపై ఒకరు కూడా అంతే ఘోరమైన యుద్ధానికి తాలిబాన్లు, ఐసిస్-కే తెగబడతారు. ఇక్కడ 2021 ఆగస్టు పరిణామాలు గుర్తు చేసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2021 ఆగస్టు 15న అమెరికా దళాలు హడావిడిగా ఉపసంహరించుకున్నాయి. ఆ సమయంలో కాబూల్ విమానాశ్రయంపై ఐసిస్-కే మానవ బాంబు దాడికి పాల్పడింది. ఈ ఘోర దాడిలో 13 మంది అమెరికా సైనికులతో పాటు 170 మందికి పైగా ఆఫ్ఘాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ అంతటా ఉన్న తాలిబాన్ అధికారులు మసీదులు, మైనార్టీ సామాజిక వర్గాలు, ప్రభుత్వ భవనాలే లక్ష్యంగా ఐసిస్-కే వరుస దాడులకు తెగబడుతోంది. కొన్నేళ్లుగా ఐసిస్-కే ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ లోపల మాత్రమే తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే 2021లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రూపుపై తాలిబాన్ల ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తాలిబాన్ల తీవ్రమైన అణచివేత, ఒత్తిడి కారణంగా ఐసిస్-కేకు చెందిన అనేక మంది ఉగ్రవాదులు పాకిస్తాన్కు పారిపోయారు. పాక్, ఆఫ్ఘాన్ దేశాలను వేరు చేసే డ్యూరాండ్ లైన్ దాటి మారుమూల సరిహద్దు ప్రాంతాలకు ఐసిస్-కే ఉగ్రవాదులు పారిపోయారు. ముఖ్యంగా బలూచిస్తాన్లోకి పారిపోయినట్లు తాలిబాన్లు భావిస్తున్నారు. అందుకే తాజాగా ఐసిస్-కే ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టు తాలిబాన్లు చెప్పారు. మొత్తంగా పాకిస్తాన్కు మాత్రం ఊహించని దెబ్బ కొట్టారు తాలిబాన్లు.
ఇప్పుడు తాలిబాన్లు ప్రధానంగా డ్రోన్లతో దాడులకు దిగడం పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు ఇప్పుడు యుద్ధానికి దారితీసేలా మారుతున్నాయి.